హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూడండి, నేనైతే ఇది బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అనేది చేశాను. చాలా అంటే చాలా ఈజీ, తిన్నా కానీ బాగా హెల్తీ ఫుడ్. రెసిపీ బాగుంది, ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. చూడండి, నేనైతే 1.5 లీటర్ వచ్చేసి మిల్క్ని బాయిల్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా షుగర్ అనేది వేసాను. ఇంకా షుగర్ అనేది మీకు తగ్గట్టు వేసుకోవాలి. నాకు అది సరిపడింది కాబట్టి నేను అంతే వేసాను. అంటే ఈ బౌల్ మట్టుకు వేసాను. ఇంకా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకా అది కుక్ అయ్యేంతవరకు ఇది చూడండి. ఇక్కడ ఈ మిల్క్లో వచ్చేసి ఇంకా 4 టేబుల్ స్పూన్ వేయాలండి. ఇంకా నేను 2నే చూపించాను కదా, 4 వేసాను. అప్పుడు అయితే బాగా గట్టిపడింది. ఈ కస్టర్డ్ అయితే బాగునింది చూడండి. ఇంకా పతలాగా ఉంది కదా. నెక్స్ట్ ఇంకో 2 స్పూన్ అనేది వేసాను. నేను పెద్ద స్పూన్సే వేయాలా, 1.5 లీటర్ కదా, అందుకని. చూడండి, ఇప్పుడు బాగా థిక్నెస్ వచ్చేసింది. ఈ విధంగా ఉండాలి. ఇంకా కూల్ అయితే ఇంకా గట్టి పడుతుంది. చూడండి, ఇంకా నేను కూలింగ్కి అనేది పెట్టేశాను. ఇంకా 4 అవర్స్ అయితే పెట్టాను. ఇప్పుడు దీనికి సెట్ చేసుకోవాలి కదా పుడ్డింగ్ కోసము. అందుకని నేను బ్రెడ్ అయితే తీసుకున్నాను. దీన్ని కొద్దిగా అయితే ఫ్రై చేసుకున్నాను, నెయ్యి వేసుకుని. ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాను. చాలా లేతగా అయితే ఫ్రై చేశాను, చాలా ఎక్కువగా కాదు. ఊరికే ఫ్రై అంటే ఫ్రై చేశాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి లేయర్ లాగా వేసుకోవాలండి పుడ్డింగ్ కోసం అయితే. ఇంకా ఇవన్నీ ఒక పక్కకి తీసేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఏ బాక్స్ లేదు కాబట్టి నేను ఈ బాక్స్ని అయితే తీసుకున్నాను. దాన్ని తగ్గట్టు ఈ విధంగా కట్ చేసుకొని దీనికి సెట్ చేశాను అనమాట. చూడండి, ఈ విధంగా అయితే. ఇంకా దీంట్లో వచ్చేసి షుగర్ సిరప్ వేయాలి, ఎందుకంటే కొద్దిగా త్వరగా ఇదే అవ్వాలి కదా, అందుకని. నేను నెక్స్ట్ దాంట్లో లేయర్లో అయితే వేసాను షుగర్ సిరప్. దీంట్లో అయితే వేయలేదు, ఎందుకంటే ఇంకా స్వీట్నెస్ ఎక్కువ అవుతుందని. చూడండి, ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క ఫ్రూట్ అనేది వేసేసుకోవాలి. మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. ఇంకా నాకు అవైలబుల్లో ఉన్న ఫ్రూట్ మటుకు వేసాను. ఇంకా పొమోగ్రానైట్ వేసాను, చూడండి, యాపిల్ వేసాను. ఇంకా వచ్చేసి గోవా వేసాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా మీకు కూడా ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది అయితే బాదం పప్పు అండి. దీన్ని ఒక లేయర్లో. ఇంకా ఇది అయితే కిస్మిస్ అండి. ఈ కిస్మిస్ని కూడా వేసాను. ఇది తింటా ఉంటే చాలా కమ్మగా వస్తూ ఉందండి, బాగుంది. ఇంకా నెక్స్ట్ లేయర్ కూడా ఈ విధంగానే సెట్ చేసేసుకోవాలండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇది అయితే ఈ రెసిపీ బాగునింది, ఒకసారి ట్రై చేయొచ్చు. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. ఇంకా నేను ఇదైతే లాంగ్ వీడియో పెడుతున్నాను. యాక్చువల్గా నేనైతే లాంగ్ వీడియో వచ్చేసి హిందీలో పెడతా ఉన్నాను. వీళ్ళు హిందీ చూసే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలని ఇంకా అనుకుంటున్నా. వ్యూస్ తగ్గుతూ ఉన్నాయి అని ఇంకా తెలుగులోనే కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా ఇంకా నాకు సపోర్ట్ చేయండి ఫుల్గా మీరు. ఇంకా మంచి మంచి రెసిపీస్ పెడతా ఉంటాను ఈ విధంగానే. ఇంకో లేయర్ వేసుకొని అందులో షుగర్ సిరప్ వేసుకుంటే కొద్దిగా త్వరగా అది మెత్తపడుతుంది బ్రెడ్ అనేది. ఇంకా స్వీట్నెస్ కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగానే ఒకసారి వేసేసుకున్నాక ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి ఒక 1/2 అవర్ అయితే సెట్ అవ్వడానికి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొద్దిగా కూల్కి. ఇంకా నేను ఇది 1/2 అవర్ తర్వాత తీసాను బయటికి. చూడండి, ఈ విధంగా అయితే లేయర్స్ వచ్చేసినాయి. బాగుందండి తింటే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇంకా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి గైస్. బాగుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కలుస్తాం ఇంకో రెసిపీతో. థ్యాంక్ యూ.